నాకు ఒక ఊరు ఉంది మంచాలమంద అని, చాలా రిమోట్ ప్లేస్. 9 కిలోమీటర్లు దానికి రోడ్డు ఉండేది లేదు. నేను ఎమ్మెల్యే 89లో అయినా కూడా ఎప్పుడు ఆ గ్రామానికి నేను 2002, ఎందుకంటే ఎప్పుడో మా తమ్ముడు పోయేవాడు, లేకన్నా అంటే ఆ ఊరు పక్కన మా బంధువులు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. 800 ఓట్లు 900 ఓట్లు. నేను పోయేవాళ్ళకి అంతా ఫార్వర్డ్ కమ్యూనిటీనే. ఒకరికి ఇంటి పైన చెత్త లేదు, ఒకరికి ఇల్లు సరిగ్గా లేదు, రోడ్డు లేదు, వారికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. ఇది చూసి 2004లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకొని అందరికి ఇండ్లు కట్టించా. 500 ఇండ్లు ఆ ఒక్క గ్రామానికి ఇచ్చా. అది చిన్న గ్రామమే, పెద్ద గ్రామం కాదు. ఒక 1200 ఓట్లు ఉంటాయి. దాన్ని సపరేట్ చేసి మండల్ ప్రెసిడెంట్ కూడా ఆ గ్రామం వాళ్ళకే ఇచ్చాం. ఆ మండలానికి మంచి చెక్ డ్యామ్స్ 2 కట్టించా. వాళ్ళకి ఒక 4000 ఎకరాలు నీళ్లు వచ్చేట్టుగా చెక్ డ్యామ్స్ కట్టించా. రోడ్డు 9 బిగ్గెస్ట్ రోడ్ ఇన్ PMGSY స్టేట్లో 6.5 కోటి రూపాయలు ఆ ఊరికి వేయించా. రోడ్డు వచ్చింది, బస్సు వచ్చింది, ఇండ్లు వచ్చాయి, నీళ్ళు వచ్చాయి పొలాలకి. ముందర ఎలక్షన్లో 300 ఓట్లు నాకు మెజారిటీ వచ్చింది. అనుకుండేది పొరపాటు. మానవ సంబంధాలు గోటు పడుతుంది. దీంట్లో ఎందుకు ఇట్లా జరిగిందని విశ్లేషణ చేశాం. అక్కడ నాతో చిన్న సైకిల్ కూడా లేని వాళ్ళు మోటార్ సైకిల్, కార్లు, గేర్లు కొనుక్కున్నారు. వారు పైన అసూయ, ఈడ మళ్ళా గెలిచారు, ఇక్కడ మనకు వచ్చిందంటే మెజారిటీ వస్తుంది, వాళ్ళకి పేరు వస్తుంది, నేనెందుకు ఓటేయాలని ఊర్లో వాళ్ళంతా వ్యతిరేకం వేశారు. సో దీంట్లో రాజకీయం అనేది చాలా కష్టమైన విషయం. ఓ ఫార్ములా ఉండదు దీనికి. ఒక ఫార్ములా ఇది చేస్తే మనం గెలుస్తాము, ఇది చేస్తే మనం ఓడిపోతామని ఉండదు. భగవంతుని అనుగ్రహం ఉంటేనే గెలుస్తాము, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఓడతాము. ఇక్కడ భగవంతుడు ఎవరు? ఓటర్ మహాశయులు. ఓటర్ మహాశయులు తలుచుకుంటే గెలుస్తాము, ఓటర్ మహాశయులు తలుచుకోకన్నా అంటే ఓడిపోతాం. అది పరిస్థితుల్లో మన రాష్ట్రాల్లో ఇచ్చిన ఒరిస్సా, బెంగాలు, మనం ఇచ్చినట్టే డబ్బులు ఇస్తూ ఉంటే ఇంకా ఇండియానే కొలాప్స్ అవుతుంది. లేబర్ అంతా కంప్లీట్ ఇక్కడి నుంచే వచ్చేసారు. పూర్తిగా గ్రామాల్లో కూడా వ్యవసాయ పనులకు కూడా బెంగాల్ నుంచో బీహార్ నుంచో వచ్చి పనిచేస్తున్నారు. మన వాళ్ళు పనిచేసే పరిస్థితిలో లేరు. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. కూలీలు ఎక్కువైపోయినాయి, రైతుకు గిట్టుబాటు ధర దొరకటం లేదు. ఇది కూడా బాగా ఆలోచన చేసుకోవాలి. కేంద్రం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అంశం ఎడిబుల్ ఆయిల్, మనం తినే వంట నూనె. సంవత్సరానికి ఇప్పుడు 1,25,000 కోట్లు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సంవత్సరానికి 1,25,000 కోట్లు మన దేశంలో పండించలేమా? రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే ఎందుకు పండించలేరు మన రైతుకు? ముందరే ధర ఫిక్స్ చేసి, మీరు వేరుశనగ అయితే ఇంత రేటు ఇస్తాం, మీరు ఖచ్చితంగా చేయండి అంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. ఒక కమిట్మెంట్తో ముందరకు పోతే చాలా మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. మొన్ననే ప్రధానమంత్రి గారు గోల్డ్ కొనొద్దని చెప్పారు. ఎందుకంటే మన డాలర్ ఎక్స్పెండిచర్ ఎక్కువైతా ఉంది. పెట్రోలియం ప్రోడక్ట్స్ మనం వేరే వాళ్ళపై డిపెండ్ అవుతున్నాం. ఎడిబుల్ ఆయిల్, పల్సెస్, బ్యాడ్లు కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటే మన పరిస్థితి ఏమిటి? మనం అగ్రికల్చర్ కంట్రీ అని ఎట్లా చెప్పుకోగలుగుతాం? కందిబ్యాడ్లు, కందిపప్పు, కందిబ్యాడ్లు, సోయాబీను, కార్న్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం. నేను కొన్ని మౌలిక అంశాలు తీసుకొని రావటం జరిగింది మీ ముందరికి. ఆలోచన చేయండి. ఏ విధంగా రాజకీయాలు ఉండాలో
సమాజమే దాన్ని మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ కానీ కేరళలో అయితే 5-6 లక్షలు అవుతుంది ఎలక్షన్కి, అంతే ఇప్పటికి కూడా. మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలో 25, బెంగాల్లో కూడా అంతే తక్కువ. మన ప్రాంతాల్లోనే విపరీతమైన అది డబ్బు ఖర్చు అవుతూ ఉంది. ఇది మంచి, మన సొసైటీకి, మన దీనికి, ప్రభుత్వాలకి మంచి పద్ధతి కాదనేది తెలియజేస్తూ మరోమారు నేను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేదానికి పిలిచిన రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, పెద్దలకి, సన్మాన గ్రహీతలు ఇద్దరికి కూడా మా పూర్వజన్మ సుకృతంగా వారిని గౌరవించగలిగామని చెప్తూ, మేడం గారైతే నేను సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు ఆమె స్పీచెస్ ఇన్ని నేను పిలిపించి మాట్లాడటం కూడా జరిగింది. నేను చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. సమాజం గురించి కానీ, భక్తి గురించి కానీ, మన పేషెంట్స్కి కానీ రామకృష్ణారెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారతదేశంలో ఎంత పెద్ద సినిమా డైరెక్టర్ కానీ ఈ నెల 25వ తేదీన ఆయన ముఖ్యమంత్రి అయిపోయినారు. ఎందుకంటే ఓటర్ మహాశైలు ఆయన ముఖ్యమంత్రిగా నమ్మనియండి, లేకన్నా అంటే పర్వాలేదు. కానీ అసత్యాలతోనే రాజకీయం చేయాలంటే టెంపరీగా ఉపయోగపడచ్చు. కానీ శాశ్వతంగా ఒక రాజకీయ నాయకుడు కావాలంటే వారి ఓటర్లు కానీ, క్యాడర్కి కానీ నిజం చెప్తున్నాడు ఈ వ్యక్తి. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 89లో నేను పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను, హైదరాబాద్లో చదువుకున్నాను. వచ్చిన వాళ్ళతో ఎవరన్నా వస్తారు పెటిషన్ తీసుకొని. అనుచరులు కానీ ఆయనకు నువ్వు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే కష్టము, నువ్వు చెప్పకూడదు ఇట్లా. వాళ్ళు 4-5 సార్లు వచ్చి నాకు తెలుసుకుంటారు వాళ్ళే. ఈ పని జరగకన్నా ఉంటే ఆయనకు